ఈరోజు నేను మేయర్గా వీడ్కోలు సమావేశంలో మాట్లాడడానికి నాకు అవకాశం కల్పించినటువంటి మా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే మన ఎంపీ అవినాష్ రెడ్డి గారికి, అలాగే మన జిల్లా అధ్యక్షులైనటువంటి పోచంరెడ్డి రవీంద్రారెడ్డి గారికి, అలాగే మాజీ ఉప ముఖ్యమంత్రులు అంజద్ బాషా గారికి, అలాగే మన మాజీ మేయర్ సురేష్ బాబన్న గారికి, ఎమ్మెల్సీ రామచంద్రరావు సార్ గారికి, అలాగే మాజీ టీటీడీ బోర్డు మెంబర్ మాసిం బాబు గారికి, అలాగే నా పాలకవర్గ సభ్యులైనటువంటి కార్పొరేటర్లందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు శిరసు వచ్చి తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆ రోజు అనివార్య కారణాల వల్ల మనం మేయర్ మన సురేష్ అన్నను మన ప్రభుత్వం ద్వారా ఈ అభిశంస తీర్మానం పెట్టి ఆయన చేయనటువంటి తప్పుకు తొలగించినప్పుడు ఎవరైతే బాగుంటుంది అని నాయకులందరూ కూలంకషంగా చర్చించినప్పుడు 3 పర్యాయాలు ఏదైతే మొదటి పాలకవర్గం నుంచి కూడా కార్పొరేటర్గా ఉన్నటువంటి పాగా సురేష్ అయితే బాగుంటుందనే ఉద్దేశంతో మా నాయకులు అలాగే మా పాలకవర్గ సభ్యులందరూ కూడా ఏకగ్రీవంగా ఈ 3 నెలల కాలానికి నన్ను మేయర్గా చేయడం నిజంగా నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఏదంటే మొదటి పాలకవర్గ సభ్యులుగా మేము రవీంద్రనాథ్ గారి దగ్గర నేర్చుకునేది ఒకటే, ప్రజలకి ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలి, ప్రజా సమస్యలు వచ్చినప్పుడు వాళ్లకు చేరువై పనిచేయాలన్న నినాదంతోనే మేము పనిచేయడం జరుగుతుంది. అందువల్లనే మొదటి పాలకవర్గంలో, రెండో పాలకవర్గంలో, అలాగే ఇప్పుడు కూడా పాలకవర్గంలో కార్పొరేటర్గా ఎన్నికైనామంటే ఆయన నిర్దేశించిన దిశానిర్దేశంగా పనిచేయడం వల్లే ఈరోజు మేము ఈ స్థాయికి ఎదిగామని చెప్పి కూడా గర్వంగా చెప్పగలుగుతున్నాం. ఏదైతే మొదటి పాలకవర్గంలో ఏర్పడినప్పుడు మా డివిజన్కి సంబంధించి అదంతా కూడా ఇప్పుడే సార్ చెప్పినట్టు మెర్జిడ్ పంచాయతీకి సంబంధించింది. ఎక్కడా మౌలిక సదుపాయాలు కల్పించలేని పరిస్థితిలో ఆ రోజు ఉండడం, అలాగే మాకు ఒక దైవంగా ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండడంలో దాదాపుగా మా డివిజన్లో ఉన్నటువంటి రోడ్లు కాలువలు అన్నిటి కూడా ఆ రోజు సంపూర్ణ సహకారము మా మేయర్ గారి ఆధ్వర్యంలో, రవీంద్రనాథ్ గారి ఆధ్వర్యంలో వాటిని పూర్తి చేయడం జరిగింది. అంతేకాదు దాని తర్వాత రెండోసారి పాలకవర్గం వచ్చినప్పుడు కూడా మేము కానీ మా మబ్బులన్న కానీ అలాగే మా సీనియర్ కార్పొరేటర్లు ఎప్పుడు మీటింగ్ జరిగినా మిగిలిన కార్పొరేటర్లు మమ్మల్ని అందరినీ కూడా మీకేనా సర్వసభ్య సమావేశం ఉందా అని మమ్మల్ని ఇబ్బంది, ఎందుకంటే ప్రజా సమస్యల మీద నిత్యం అది ఏ ప్రభుత్వంలో ఉన్నా మేము ప్రతిపక్షంలో ఉన్నా నిత్యం ప్రజా సమస్యల కోసం గలం విప్పేది మేము ఇద్దరమే అని చెప్పి ఉద్దేశంతో మిగిలిన కార్పొరేటర్లు కూడా టైం అంతా మీకైనా మీ ఇద్దరు సర్వసభ్య సమావేశం జరుపుకోండి అనే వర్షంలో వాళ్ళు చెప్పే కార్యక్రమం జరుగుతుంది. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మేము మా రవీంద్రనాథ్ సార్ దగ్గర నేర్చుకున్న యొక్క రాజకీయ ఏ విధంగా మనం ముందుకు పోవాలి, ఏ విధంగా ప్రజలతో మనం మమేకమై ఉండాలి, ఏ విధంగా ప్రజా సమస్యల గురించి మాట్లాడాలనేసి మాకు నేర్పించే నాయకుడు ఆయన కాబట్టి ఆయన ముందు ఈరోజు ఇన్ని విషయాలు చెప్పగలుగుతున్నాం. అంతేకాదు ఆ రోజు మొదటి పాలకవర్గంలో ఏవైతే పెండింగ్ పనులు ఉన్నాయో వాటన్నిటిని కూడా దాదాపుగా ఆనాడు కడప నగరానికి సంబంధించి అప్పుడు మేయర్గా ఉన్నటువంటి రవీంద్రనాథ్ గారు అలాగే మొదటి పాలకవర్గం ఆధ్వర్యంలో దాదాపుగా 12,000 కోట్ల రూపాయలతో ఈ కడప నగరాన్ని అభివృద్ధి పదంలోకి ముందుకు తీసుకుపోవడం జరిగింది. దాని తర్వాత జరిగిన పరిణామాలంతా మనందరం గుర్తించాం. ఏదైతే మొదటి పాలకవర్గంలో మాకు సంబంధించి అక్కాయపల్లి చెంపేటకు సంబంధించి కనీసం తాగునీటి సౌకర్యం కూడా ఉండే పరిస్థితి లేదు. అప్పుడు ఇమీడియట్గా మనం మేయర్ గారి దృష్టికి రవీంద్రనాథ్ తీసుకోపోతే అప్పుడు ఉన్నటువంటి సీఎం గారు రాజశేఖర రెడ్డి దృష్టికి తీసుకొని 29 కోట్ల రూపాయలు జేఎన్ఎన్ఆర్ఎంతో డ్రింకింగ్ వాటర్ స్కీమ్ను అక్కాయపల్లి చెంపేట రామరాజపల్లకు శాంక్షన్ చేయించడం జరిగింది. దాని తర్వాత మనం ఏదైతే శ్మశానాలు ఉన్నాయో వాటన్నిటి కూడా డెవలప్ చేయడం జరిగింది. దాని తర్వాత వచ్చిన పాలకులందరూ కూడా వాటిని నిర్లక్ష్యం చేసినా కూడా మళ్ళా 3వసారి పాలకవర్గంలో మమ్మల్ని ఎన్నుకున్న తర్వాత మా అదృష్టం వచ్చి మన ప్రీతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా రావడంతో కడప నగరం యొక్క దిశ మారిపోయే పరిస్థితికి వచ్చింది. ఎందుకంటే దాదాపుగా 2,500 కోట్ల రూపాయలతో ఈ 3వ పాలకవర్గం అనేక అభివృద్ధి పనులు చేసిందంటే కనుక ఈ పాలకవర్గానికి ఆ క్రెడిట్ దక్కుతుందని కూడా తెలియజేస్తున్నాం. ఎవరైతే మాతోటి కార్పొరేటర్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎప్పుడూ ప్రజా సమస్యల కోసం ఎల్లప్పుడూ ఏ మీటింగ్ జరిగినా మా డివిజన్లో ఈ అభివృద్ధి పనులు జరగాలని పోటీపడి దాదాపుగా 2,000 కోట్ల రూపాయలతో ఈ 3వ పాలకవర్గం అభివృద్ధి పనులు చేపట్టిందంటే ఇది చరిత్రలో చిరస్థాయిగా నిలబడే పాలకవర్గం అవుతుందని కూడా మీ అందరి దృష్టికి తీసుకొని వస్తున్నాను. అంతేకాదు
గడిచిన కొద్ది రోజులుగా జరగాల్సిన కార్యక్రమం కొన్ని పార్టీలు దీన్ని తీసుకొచ్చి ఇక్కడ డివైడ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇది ఒక మనకు హక్కు వీడ్కోలుగా చేయాల్సిన బాధ్యత వాళ్ళకుంది, మనందరం పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ రాకపోవడం కొంతమంది నాకు చాలా బాధాకరమైన విషయం. అంతేకాదు రాబో కాలంలో కూడా మా పాలకవర్గ సభ్యులందరూ కూడా ఏ సమస్య ఉన్నా కమిషనర్ గారి దగ్గరికి వస్తారు. తప్పకుండా వాళ్ళందరూ కూడా మన సమస్యలు ప్రజా సమస్యలుగా భావించి వాళ్ళందరూ కూడా మనకు ఉపయోగపడే విధంగా చేయాలని చెప్పి కమిషనర్ గారిని వేదిక మీదుగా రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. అలాగే ఏదైతే ప్రజా సమస్యలు నిత్యం పెండింగ్లో ఉన్నాయో, ముఖ్యంగా నేను ఈ 3 నెలల్లో గమనించినటువంటి ఈ GISI సర్వే పేద ప్రజలు నిజంగా నడ్డి విడిచే కార్యక్రమం ఉంది. దయవుంచి కమిషనర్ గారిని ఈ వేదిక మీద అడుగుతున్నాము. ఏదైతే 1 సెంటు 1.5 సెంటులో ఏదైతే పన్నులు 30,000 35,000 పెంచామో ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి వాటిని వెంటనే విత్డ్రా చేసుకునే కార్యక్రమం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అలాగే ఈ మాస్టర్ ప్లాన్కి సంబంధించి గత 10 సంవత్సరాల నుంచి కూడా మేము పోరాటం చేస్తున్నాం. దాంట్లో పేద ప్రజలు అలాగే ఎవరైతే లేఅవుట్లలో ఇల్లు కొనుక్కున్నారో, అలాగే వాళ్ళు 20 అడుగులు 10 అడుగుల రోడ్డును వాళ్ళు కరోనా టైంలో వాళ్ళు ఇష్టానుసారంగా 40 అడుగులు 50 అడుగులు చేసే కార్యక్రమం జరిగింది. దాన్ని కూడా మన సర్వసభ సమావేశంలో దాన్ని మాస్టర్ ప్లాన్ రద్దు చేసి రీసర్వే చేసి కొత్త మాస్టర్ను తయారు చేయాలని చెప్పేసి కూడా తీర్మానం చేశాం. అది కూడా మీరు దయవుంచి దాన్ని ఫాలోఅప్ చేసి దాన్ని కూడా చేస్తే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు మంచి మేలు చేసిన వాళ్ళం అవుతామని చెప్పేసి మీ దృష్టికి చేస్తున్నాం. ఏం తీసుకుంటాడు. జై జగన్. చాలా ధన్యవాదాలు సార్. ముఖ్యంగా మీడియా మిత్రులకు ధన్యవాదాలు సార్.